హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రసం. ఎంత బాగుంటుందంటే కూరలు కూడా పక్కన పెట్టేసి 3 పూటలు ఈ రసంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. అన్నంతో తినడమే కాదు, గ్లాసులతో తాగేస్తారు. మరి సింపుల్ వేలో టమాటో రసాన్ని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 5 మీడియం సైజు టమాటాలను తీసుకొని వాష్ చేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇందులోకి కొంచెం ఉప్పు వేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికించుకునేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసి పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికించుకున్నాక ఇది చల్లారాక ఇలా చేత్తో టమాటా ముక్కలన్నీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఈ రసంలో ఉండే టమాటా పొట్టుని కొంచెం సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని పోసి 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోకి ఇలా చీరికగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆనియన్ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. మనం ఏ రసం రెసిపీ చేసినా కూడా ఇంగువ వేస్తే ఫ్లేవర్తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మసాలా పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని పోసి ఒక 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి. మనం ముందుగానే టమాటా ముక్కలు ఉడికించుకొని తీసుకున్నాం కదా, జస్ట్ 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇలా రసం మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మనం టమాటా ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ని తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మంచి ఫ్లేవర్తో రుచికరమైన టమాటా రసం రెడీ. ఈ రసాన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చేయడం చాలా ఈజీ. ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.